విజయ్ దేవరకొండకు, అనసూయకు గత 7 ఏళ్ల నుండి ఇద్దరి మధ్య కోల్డ్ వార్ కొనసాగుతుంది. అసలు గొడవకి కారణమేంటో చూద్దాం. 'అర్జున్ రెడ్డి' మూవీలో హీరోయిన్‌ని కాపాడ్డానికి విలన్‌తో హీరోయిన్ చెప్పిన డైలాగ్ "ఏం మాట్లాడుతున్నావురా మాదాపూర్". ఈ డైలాగ్ తెచ్చిన తంట దీనంతటికీ కారణం. మదర్‌ని కించపరిచేలా డైలాగ్ ఏంటి అని అనసూయ అప్పట్లో చాలానే రచ్చ చేసింది. దీనికి కౌంటర్‌గా రౌడీ ఫ్యాన్స్ "నువ్వు చిన్న చిన్న బట్టలు వేసుకొని లేడీస్ పైన కుళ్ళు జోకులు, బాడీ షేమింగ్ చేస్తున్న జబర్దస్త్ షోకి హోస్ట్‌గా చేస్తే తప్పులేదు గానీ" అని "వచ్చిందండి పతివ్రత" అని అప్పట్లో ట్రోల్ చేశారు. అప్పటి నుండి విజయ్ ఫ్యాన్స్ ఈమెని ఆంటీ అని ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. ఏదేమైనా ప్రతిసారి కెలుక్కునేది మాత్రం ఈవిడే. ఈమెను జనాలు మర్చిపోతున్నారు అనుకున్న టైంలో సోషల్ మీడియాలో ఏదో ఒక రచ్చ స్టార్ట్ చేసిద్ది. లైగర్ ఫ్లాప్ అప్పుడు కూడా బాగా అయింది అని బహిరంగంగా లైగర్ ఫ్లాప్ని సెలబ్రేట్ చేసుకుంది. విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన 'ఖుషీ' మూవీ పోస్టర్లో విజయ్ పేరుకు ముందు 'ది' అనే ప్రిఫిక్స్ ఉంది. 'ది విజయ్ దేవరకొండ' అని పెట్టుకోవడంతో దాన్ని కూడా ఎగతాళి చేసింది. పేరుకు ముందు 'ది' అని పెట్టుకోవడం పైత్యం లేదా వెర్రితనం అని అపహాస్యం చేసింది. అతని మూవీలో అతను 'ది' అని పెట్టుకుంటాడో 'ద' అని పెట్టుకుంటాడో అతని ఇష్టం, ఈవిడకెందుకు అని నెట్టింట ఈమెని బాగా ట్రోల్ చేశారు. ప్రస్తుతం ఈమెని జనాలు మర్చిపోయారు. ఎవరో ఒకరిని కెలికి మళ్ళీ న్యూస్లో ఉండాలి అని ఈమె కోరిక. ఒక పార్టీలో విజయ్ మూవీ ఫ్లాప్ గురించి ఎగతాళి చేయడంతో అనసూయ భర్త విజయ్ దేవరకొండ గొడవ పడ్డారు. అప్పుడు ఈ ఆంటీ విజయ్ దేవరకొండ పైన ఇంకా పగ పెంచుకుంది. ఈ మధ్య జరిగిన 'పుష్ప 2' ప్రీ రిలీజ్ ఈవెంట్లో రష్మికతో కంటే శ్రీలీలతోనే ఎక్కువగా మాట్లాడింది. ఈవెంట్ అయ్యాక శ్రీలీలను పొగుడుతూ ఇన్స్టాలో షేర్ చేసింది. 'దూరపు కొండలు నునుపు' అనే మరో పోస్ట్ కూడా తన ఇన్స్టాలో షేర్ చేసింది. దాని అర్థం రష్మికకు ఇండైరెక్ట్గా విజయ్ దేవరకొండ గురించి వార్నింగ్ ఇస్తుందని పలువురు నెట్టింట కోడైకొస్తున్నారు. ఏదేమైనా ఈ ఆంటీ మాత్రం ఏమాత్రం సందు దొరికినా విజయ్ని టార్గెట్ చేయకుండా ఉండేలా లేదు.